అండ్ గైస్ బ్రిడ్జ్ అయితే ఎట్లా కనిపిస్తుందో ఆ బ్రిడ్జి మీద అయితే వెళ్తాం అనమాట మనం. అసలు పల్లెటూరులోకి అయితే వచ్చేసినాము. ఇదేనా రోడ్డు లేకుంటే మెయిన్ రోడ్డు ఉందా ఇంకొక రోడ్డు వేరే అని నాకైతే అర్థం కావట్లేదు. అండి బ్రిడ్జి మీద అయితే ఉన్నాం ప్రజెంట్. వాటర్ అయితే ఉన్నాయన్నమాట అటు సైడ్ ఇటు సైడ్. అయితే చూస్తూ ఉన్నారు. చూడండి గాయస్ గుడి అయితే వచ్చేసింది అనమాట. ఎట్లా కనిపిస్తుందో చూడండి. చాలా పెద్దగా ఉంది గుడి. నేనేమో అనుకోనండి. చూడండి లోపలికి అయితే వెళ్దాం. ఇంకా బాగా అయితే చూపిస్తాం మీకు. ఇక్కడే ఎంట్రన్స్. గుళ్ళోకి అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం. చెట్లు అయితే చాలా బాగా పెట్టారు. కలర్ ఆరెంజ్ కలర్ అయితే వేసారనమాట గోడలకి. చూడండి మొత్తం అంతా ఆరెంజ్ కలరే ఉంది. నైమిషారణ్య తీర్థ. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం. ఎంట్రీ అయితే చూడండి ఎట్లయితే ఉందో. ఇట్లనే అనమాట లోపలికి. మొత్తం ఆరెంజ్ కలరే. చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది. చూడండి ఎట్లయితే వెళ్ళాలి లోపలికి. మొత్తం అంతా పెయింటింగ్ అయితే చేస్తున్నారు. చిన్న చిన్న గుళ్ళు చాలా అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఏం సామాన్ చూద్దాం. అమ్మవారి టెంపుల్ అండ్ అమ్మవారి కూడా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. వావ్ సూపర్. చెట్లతో చూడండి ఓం. అస్సలు చాలా బాగుందన్నమాట. గార్డెన్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అస్సలు చూడండి ఆర్ట్స్ అంతా చెట్లు డిజైన్ పెట్టారనమాట. అంటే అది లోపల ఒక కడ్డీలతో ఫ్రేమ్ అయితే చేయించి పెట్టారు. అండ్ గణపతి టెంపుల్ అండి. గణేష్ మహారాజ్కి జై. సుబ్రహ్మణ్యం స్వామి కూడా అనమాట. చూడండి ఎట్లయితే ఉందో. యాస్ సుబ్రహ్మణ్యం స్వామి. బొమ్మలు అయితే శివుడు, మణికంఠుడు, అయ్యప్ప స్వామి అందరూ అయితే ఉన్నారనమాట. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చూడండి వీళ్ళైతే పొజిషన్లు అయితే కట్టున్నారు. గార్డెన్ చాలా బాగుంది. అస్సలు రాళ్ళు చూడండి. రాళ్ళు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఫిష్ ట్యాంక్లో ఉంటాయి కదా రాళ్ళు, అవి అక్వేరియంలో. మెయిన్ గుడి అయితే క్లోజ్లో ఉందన్నమాట. ద్వారం అయితే క్లోజ్ చేస్తున్నారు. ఎందుకో ఏంటో తెలియదు. బయట అయితే అడుగుదాం. అర్థం కాలే. ఇక్కడ చూడండి స్వామి అయితే ఉన్నాడు అనమాట. ఆయన ఎవరో తెలియదు. నాకు తెలిసి మఠ పీఠాధిపతి వాళ్ళు ఎవరైనా ఉంటారనమాట. మనకైతే తెలియదు అనమాట. కనుక్కోవాలి. నవగ్రహాలు మొత్తం. ఇక్కడైతే హనుమాన్ ఆంజనేయ స్వామి అయితే కనిపించాడు అనమాట. జై హనుమాన్. చూడండి స్వామి. ఇక్కడ ఏం స్వామి నాకైతే అర్థం కావట్లేదు. ఏం స్వామి గైస్ నాకైతే కాలభైరవ స్వామి అర్థం కావట్లేదు అసలు. అమ్మవారి త్రిశూలం అయితే ఉందన్నమాట. కానీ చూడండి కుక్క అనమాట. కుక్క మీద పైన చూడండి. కుక్క మీద అయితే బొమ్మలు అట్లే పెట్టున్నారు. అది ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకైతే. చాలాసేపు అయితే వెయిట్ చేసి తర్వాత అయితే దర్శనానికి లోపలికి అయితే వచ్చినాం అనమాట. అండి గుడి లోపల అయితే చాలా చల్లగా ఉంది. మొత్తం చూడండి ఎట్లయితే ఉంది గుడి. సూపర్ అయితే ఉంది గుడి. చూద్దాం. ఇంకా తెరుస్తున్నాడు. చూడండి ఎట్లయితే ఎంతసేపు అయితే వెయిట్ చేసి మరి గుడి వాకిలు అయితే తీపిచ్చామన్నమాట. చూడండి ఎట్లయితే ఉంది అమ్మవారు దర్శనం. చాలా బాగుంది చూడండి డిజైన్. లైట్లు అయితే ఇప్పుడు వేసారు. ఇంకా వెనకలైతే ఇంకోటి ఉందంట. చూద్దాం అది కూడా. చాలా బాగా అవుతుంది చూడండి వెండి. గుడి ఎదురుగా చూడండి రాయి చెట్టు ఎంత పెద్దగా అయితే ఉందో. చాలా పెద్దది. చూడండి ఎట్లయితే ఉందో. చాలా పెద్ద చెట్టు అనమాట. మొత్తం అంతా ఖాళీగా అయితే వదిలేస్తున్నారు ల్యాండ్ ఇది. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి గుడి టెంపుల్.
టెంపుల్ లోపల పక్క ఉందన్నమాట. ఇంకొకటి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఎట్లయితే ఉంది చూడండి మొత్తం పార్కింగ్. ఇదే అనుకుంటాను గుడి. 7 గంటలకు క్లోజ్ అంత. టైం అయితే 6:30 అయితే అవుతుంది అనమాట. క్లోజింగ్ టైం కాబట్టి అంతా ఎత్తిపెట్టేస్తున్నారు. టెంపుల్ ఇదే సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. మొత్తం అంతా గుళ్ళోకి అయితే వచ్చేసినాం. చూడండి ఎట్లయితే ఉన్నాడు దేవుడు అయితే. చూడండి మీకు చూపించేస్తాను. మొత్తం గుడి చాలా పెద్దగా ఉందన్నమాట. అంతా మొత్తం హిందూ దేవాలయం. తెలుగులోనే ఉంటుంది మొత్తం. అందరూ చాలామంది ఉన్నారనమాట తెలుగు వాళ్ళు ఇక్కడ. గుడి అయితే చాలా బాగుంది. సత్యనారాయణ స్వామి స్టాచ్యూ విగ్రహం చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. చూడండి తెలుగు దేవాలయం అంటున్నారు అంతా. అక్కడి నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇట్లా వెళ్ళిపోదాం పంట. సత్యనారాయణ స్వామి అమ్మవారు అయితే చూడండి గాయస్ ఎట్లా అయితే ఉందో. చాలా బాగుందన్నమాట. చూడండి ఇక్కడ మొత్తం టెంపుల్స్ అయితే అమ్మవారి ఒక్కోటి అండి. భువనేశ్వరి దేవి, షోడాశి దేవి చూడండి మొత్తం. కమలాత్మికా దేవి చూడండి మొత్తం. వారు చూడండి ఎట్లయితే ఉందో. సూపర్ అంటే సూపర్ అయితే ఉంది విగ్రహం. చూడండి ఇట్లా. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, తారాదేవి, శ్రీ తారాదేవి. ఇక్కడ బొమ్మలు అయితే ఏం లేదు, నేమ్ అయితే ఏం లేదు. బగలాముఖి దేవి, ధూమావతి దేవి, శ్రీ ధూమావతి దేవి. చూడండి మొత్తం అమ్మవారిని అంతా ఎట్లయితే ప్రతిష్ఠించినారో చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇది చూడండి ఎట్లయితే ఉంది వేరే లెవెల్.